మరలా 3, 4, 5 వచనాలను ఒకసారి చూసుకుందాం ఈరోజు. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరములను తెచ్చి ఉంచగా, రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండగా, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరి యొక్క గోడ పూత మీద ఏదో ఒక వ్రాత రాయిచుండెను. తర్వాత 5వ అధ్యాయం 24వ వచనము 2వ లైన్ నుంచి చదువుకుందాం. రాసిన శాసనం ఏమదనగా, అంటే పైన మనం 5వ వచనం చదువుకున్నాము కదండి. ఏదో ఒక వ్రాత రాసెను అని ఉంది. ఆ రాత ఏమని రాసెను అనేది 24వ వచనము 2వ లైన్ నుంచి ఉంది చూడండి. తర్వాత చదువుమా, ఫస్ట్ నుంచి చదువు, 2వ లైన్ ఫస్ట్ నుంచి. ఈ వ్రాత వ్రాసిన శాసనం ఏదనగా, మెనే మెనే టెకెల్ ఉఫారసిస్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తల్లు ఉంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పిల్లలు మీ ఆధీనంలో ఉంచుకోండి. దయచేసి అల్లరి చేయనియద్దండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ పునరుత్థాన దినమందు నీ మందిరావరణలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుచుకునే భాగ్యమును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించుము. మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవికమైనటువంటి స్వరముతో మీరు మాట్లాడి రబ్బూనిగా దిగివచ్చి మీరు మాతో ముచ్చటించుమని యేసు శక్తి కలిగిన నామను బట్టి అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి. హల్లెలూయా. నా చంటి బిడ్డలు ఉన్నట్లయితే మీరు పాలకేసుకొని ఉండండి. డిస్టర్బ్ మాత్రం చేయొద్దండి దయచేసి. గత వారము బెల్షస్సర్ రాజు విందులో ఆయన వాడినటువంటి సామగ్రి విషయం గురించి మనం చాలా మట్టుకు తెలుసుకున్నాం కదా, చాలా వరకు తెలుసుకున్నాం. అదే రీతిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధనల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీకు వివరించి చెప్పాను. ఈరోజు ఇదే పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను, 5వ అధ్యాయంలో 5 వచనాలలో ఉన్నటువంటి మాటలను కొత్త నిబంధన యొక్క వెలుగులోనికి మనము తీసుకొని వచ్చినట్లయితే మరి వాటిని ఏ విధముగా వర్ణించారు ఆ దేవుడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు చెప్తూ ఉండేటువంటి మాట, ఆలయములో ఉన్నటువంటి సామగ్రిని తీసుకొని వచ్చారు. ఆలయములో, పరిశుద్ధ ఆలయములో వాడబడుతున్నటువంటి సామగ్రి, వెండి పాత్రలు, బంగారు పాత్రలు. ఆలయంలో ఉన్నటువంటి సామగ్రిని మనము ఎవ్వరు కూడా ఇంటి పని విషయము కానీ, మన ఏదైనా ప్రోగ్రాం విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, బర్త్డే ఫంక్షన్ విషయంలో కానివ్వండి, జ్ఞాపకార్థ కూడికకు కానివ్వండి, చావు విషయానికి కానివ్వండి, మందిరావరణానికి సంబంధించినటువంటి సామగ్రిని మరి ఇంటి ఫంక్షన్స్కు ఏది కూడా వాడుకోకూడదు అనే విషయాన్నే ఇక్కడ మనకు దేవుడు బయలుపరిచాడు. కానీ ఆ సామగ్రి గురించి కొత్త నిబంధన గ్రంథంలో ఏమని వర్ణించారు, ఏమని వివరించారు అని మనం ఆలోచన చేస్తే గనక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒక్కసారి చూసుకుందాం. 1 కొరింథీయుల అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా అని పౌలు అంటూ ఉన్నాడంట. ఏమంటున్నాడంట?
మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఇది మనము కట్టడతో నిర్మించినటువంటి ఆలయము. కానీ దేవుడు సంబోధిస్తున్నటువంటి మాట పౌలు ద్వారా మనకు తెలియచేస్తున్నటువంటి మాట ఏమని తెలియచేస్తున్నారంటే, ఆయన ఏమంటారు, మీ దేహమే దేవుని ఆలయము కాదా అని అంటున్నారు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి మనం చూసుకుందాం. 16వ వచనంలో చూడండి. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఈ ఆలయంలో దేవుడు నివసిస్తున్నాడు. ఎప్పుడు నివసిస్తున్నాడు? క్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడగబడిన తరువాత, క్రీస్తు రక్తము ద్వారా నువ్వు విమోచించబడిన తరువాత, క్రీస్తు మన కొరకు చిందించినటువంటి రక్తము ద్వారా, ఆ రక్తం ద్వారా నువ్వు ఎప్పుడైతే పాపాలను కడిగి వేసుకుంటావో, పాప క్షమాపణ పొందుతావో, ఆ రక్తం ద్వారా ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతావో, పవిత్రపరచబడతావో, నూతనముగా మార్చబడతావో, ఎవడైనా క్రీస్తు నందు నెడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను సమస్తమును నూతనమాయను అన్న ఒక వ్యక్తిగా నువ్వు జీవించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ చెప్తూ ఉండేటువంటి మాట ఏమంటున్నాడంటే, ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఈ ఆలయంలో ఉన్నటువంటి సామగ్రిని బెల్షస్సర్ రాజు విందుకు ఉపయోగించాడు. మరి ఈ ఆలయంలో, మన దేహం అనే ఆలయంలో ఉన్నటువంటి సామగ్రిని, ఏమిటా సామగ్రి? ఈ దేహములో, ఆలయములో, ఈ దేహం అనే ఆలయములో కూడా సామగ్రులు ఉన్నాయి. యెరూషలేము మందిరావరణంలో సామగ్రి ఉంది. ఏమిటా సామగ్రి? వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలు, బంగారు పాత్రలు అవి ఉన్నాయి ఆనాడు యెరూషలేము మందిరంలో. కానీ ఈనాడు నూతన నిబంధన వెలుగులోనికి వచ్చినటువంటి మనలను దేవుడు ఏమంటున్నాడే, మీ దేహమే దేవుని ఆలయము కాదా అని అంటున్నాడు. తర్వాత కింది వచనాల్లో మనం చూసినట్లయితే మరలా మనం నెక్స్ట్ చదువుకుందాం. అది ఏమంటున్నాడంటే, ఆ ఆలయాన్ని పాడు చేస్తే, ఆలయంలో ఉన్న ఉపకరణాలను నువ్వు పాడు చేస్తే, ఆలయంలో ఉన్నటువంటి వాటిని నీకు ఇష్టానుసారముగా వాడుకుంటే, ఆ ఆలయంలో ఉన్నటువంటి వాటిని నీకు ఇష్టం వచ్చిన రీతిలో ఉపయోగించుకోకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి అపోస్తులైన పౌలు సెలవిచ్చిన మాట ఏమంటే, మీ దేహము దేవుని ఆలయము అని అంటున్నాడు. ఎప్పుడు ఆయన ఆలయము? రక్తము చేత కడగబడిన తర్వాత ఆయన ఆలయము, ఆయన సొత్తు, ఆయన జనాంగము, ఆయన బిడ్డలము, ఆయన కుమారులము, కుమార్తెలమై ఉంటూ ఉన్నాము. అదే రీతిగా దేవుడు నిన్ను కూడా ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఈ బెల్షస్సర్కు ఏ విధంగా అయితే గోడ మీద, మీకు గోడ గురించి కూడా మీకు పూర్తి వివరించి చెప్పాను. గోడ గురించి బెల్షస్సర్ ఎంతగానో అతిశయించాడు కదా, ఎంతగానో అతిశయించాడు. ఎందుకు అతిశయించాడు? నెబుకద్నెజరు రాజు ఆ ప్రాకారం యొక్క గోడను కట్టడము ద్వారా, ఆ కట్టడము లోపలికి ఎవరు ప్రవేశించలేరు. అందులో నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే, ఎవరైనా శత్రు సైన్యం వచ్చి దాడి చేసినప్పుడు, ఎవరైనా శత్రు సైన్యం వచ్చి లోపల యుద్ధానికి ప్రవేశించడానికి వచ్చినప్పుడు, మా మీదకి దాడికి వచ్చినప్పుడు, మేము బయటి ప్రాంతానికి పోకోకుండా ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉండేటువంటి ధాన్యాన్ని ఎన్ని సంవత్సరాల వరకు నిల్వ ఉంచుకోవచ్చు అని మీకు చెప్పాను. 20 సంవత్సరాల ధాన్యం అంటే 20 సంవత్సరాల వరకు ఆ ప్రజలు పంట వేయకపోయినప్పటికీ, ఆ ప్రజలు బయటికి రాకపోయినప్పటికీ, నీటి వసతిని, ధాన్యపు వసతిని, ఆహార వసతిని సమస్తాన్ని 20 సంవత్సరాల వరకు సరిపడా ఆహార ధాన్యాన్ని ఎవరు సమకూరుస్తారంట? నెబుకద్నెజర్ రాజు. ఎందుకు అని అంటే, శత్రు సైన్యము దాడి చేసి లోపలికి వచ్చినప్పటికీ కూడా అతడు ఏ విధముగా లోపలికి రాకోకుండా, ప్రవేశించుకోకుండా ఉండాలి అంటే, లోపలే భద్రంగా ఉండాలంటే ఆ ఆహార పదార్థము నిల్వ ఉండాలి. ఆహారం లేకపోతే కనుక బయట ప్రాంతానికి మనం వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి అంటే కనుక అప్పుడు ఏం చేస్తారు? శత్రువులు వచ్చి మనల్ని దాడి చేస్తారు. అందునిమిత్తమే ఆహారాన్ని కూడా సిద్ధపరచుకున్నాడు. ఆ యొక్క ప్రాకారం గురించి అతిశయించినటువంటి బెల్షస్సరు, ఆ యొక్క గోడ నుంచి గర్వించినటువంటి బెల్షస్సరు, అటుపక్క నెబోడస్సు అంటే బెల్షస్సర్ తండ్రి పేరు ఏం పేరు చెప్పాను మీకు?
నెబోనిడస్. ఆ నెబోనిడస్ ఏం చేస్తున్నాడు? ఆ పక్క పారసీకులతో మాదీయులతో ఆయన ఏం చేస్తున్నాడంట? యుద్ధం చేస్తూ ఉన్నాడు. అంటే ఆ పరిపాలనలో ఇద్దరు పరిపాలన చేస్తున్నారు. బెల్షస్సర్ పరిపాలన ఇద్దరు పరిపాలన చేస్తున్నారు. ఎవరెవరు చేస్తున్నారు? నెబోనిడస్ చేస్తున్నాడు, బెల్షస్సరు పరిపాలన చేస్తున్నాడు. బెల్షస్సర్ ఇక్కడ విందు చేస్తున్నాడు, తన తండ్రి అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాడు. తన తండ్రి అక్కడ ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. అవును, నా తండ్రి యుద్ధ రంగంలో ఉన్నాడు కదా అని భయపడకుండా, యుద్ధములో తన తండ్రికి సహాయ సహకారంగా ఉండకోకుండా ఇతడు ఏం చేస్తున్నాడంట? 1000 మందికి ఆయన ఏం చేస్తున్నాడు? విందు చేస్తున్నాడు. ఆ విందు చేస్తున్నటువంటి సందర్భంలో వారు ఏం చేశారంటే, మీకు గత వారం అంతా క్లియర్గా చెప్పాను. ఆ ప్రాకారం యొక్క కట్టడను కట్టిన తర్వాత లోపలి ఒక పునాది భాగం కూడా ఎంత చెప్పాను? 35 అడుగుల లోపలికి పునాదిని కూడా, ప్రాకారపు గోడల యొక్క పునాదిని కూడా తీసినారన్నట్టుగా దాని ఎత్తును వెడల్పును మీకు తెలియచేశాను. తర్వాత మరి ఈ పారసీకులు 3 నెలల నుంచి ఆ దాడి చేస్తున్నారు బెల్షస్సర్ రాజు మీద. దాడి చేస్తూ ఉండేటప్పుడు ఆ దాడికి వాళ్ళు ఏం చేస్తారంటే, లోపలికి ఏ విధంగానైనా ప్రవేశించాలని చెప్పేసి నీటి కాలువను ఏం చేస్తున్నారంట? ఒక సైడ్గా తిప్పేసి ఆ నీటి కాలువల కింది భాగము నుంచి వాళ్ళు లోపలికి ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అంతకు మునిపే ఏం జరిగిందంటే, ఈ బెల్షస్సరు విందు చేసిన తర్వాత తాగి మత్తులయ్యి ఆ ద్వారపాలకులు ఆ గేటును వెయ్యకుండా మత్తుగా పడిపోయారు. ఆ పడిపోయినప్పుడు అప్పుడు వీళ్ళు శత్రు సైన్యం లోపలికి ప్రవేశించారు. కొంతమంది నీటి ప్రవాహం కింది భాగం నుంచి కూడా కొంతమంది ప్రవేశించారు. ఈ విధముగా జరిగింది అక్కడ. అదే రీతిగా మనం చూసినట్లయితే ఈ బెల్షస్సరు దేవుని ఆలయంలో వాడబడినటువంటి సామగ్రిని గురించి మనం చూసినట్లయితే, దేవుడు నూతన నిబంధనలు అంటున్నాడు, మీ దేహమే దేవుని ఆలయము కాదా అని అంటున్నాడు. ఈ ఆలయంలో ఉన్నటువంటి అవయవాలను పవిత్రంగా కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? క్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడిన తర్వాత ఆ మాటను చెప్తున్నాడు. అప్పటి నుంచి నువ్వు నా సొత్తు, నువ్వు సొత్తు కాదు, కానీ విలువ పెట్టి నేను కొనబడినటువంటి పాత్రయే ఉన్నావు కనుక నీవు నా సొత్తుగా, నా మాట ప్రకారముగా, నా ఆజ్ఞ ప్రకారముగా, నా వాక్యానుసారంగా నువ్వు నడవాలి అని అంటూ ఉన్నాడు. కానీ దేవుని ఆలయమై ఉన్నటువంటి ఈ ఆలయంలో మరి పాత్రలు ఏమేమి ఉన్నాయి? ఈ పాత్రల ద్వారా మనం ఏ తప్పు చేస్తున్నాము? ఈ పాత్రల ద్వారా దేవునికి అయిష్టంగా మనం ఎట్లా నడుచుకుంటున్నాము? ఈ పాత్రల ద్వారా దేవునికి ఎందుకు మనము దూరం అయిపోతూ ఉన్నాము? ఈ పాత్రల్లో ఉన్నటువంటి ఒక్కొక్క పాత్ర కేవలం ఒక 3 మాత్రమే చెప్తాను నేను. 1, 2, 3 చెప్తాను, అంతవరకే కదా. ఇప్పుడు బల్ల కార్యక్రమం ఉంది కనుక మనము కొద్దిగానే ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే కన్ను గురించి వాక్యాల్లో చెప్తున్నాడు. ఈ దేహంలో ఒక పాత్ర ఇది, దేహంలో ఒక పాత్ర ఇది, ఈ దేహంలో ఒక చెయ్యి ఒక పాత్ర ఇది, ఈ దేహంలో హార్ట్ ఒక పాత్ర, కిడ్నీలు ఒక పాత్ర, లివర్ ఒక పాత్ర. మనం ఆలోచన చేస్తే కనుక మన నోరు ఒక పాత్ర, మన చెవి ఒక పాత్ర, మన నాలుక కూడా ఒక పాత్ర. ఈ పాత్రను, ఈ దేహాన్ని నువ్వు ఏ విధంగా కాపాడుకుంటున్నావు కదా? ఏ విధంగా కాపాడుకుంటున్నావు? ఒక్కోసారి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి రాసిన సువార్త పార్ట్ 1లో కన్ను. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూసుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద, మత్తయి రాసిన సువార్త 6:22-23, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని అంటున్నాడు. ఏమంటండి? నీ దేహమునకు దీపము కన్నే. ఈ కన్ను ఏ విధంగా కనబడాలంట? తేటగా ఉండాలి. తేటగా ఉండాలంటే ఏం చేయాలి? చూసే చూపులో అపవిత్రము ఉంది, పవిత్రము ఉంది. చూసే చూపులో అపవిత్రము ఉంది, పవిత్రము ఉంది. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఈ యొక్క దేహమనే ఆలయములో, ఆ హృదయములో ఏముంచుకొని ఉన్నాడంట?
వాక్యాన్ని ఉంచుకున్నాడంట. మరి మత్తయి రాసిన సువార్తలు అంటున్నాడు, ఈ దేహానికి కన్నే. నువ్వు వ్యర్థమైన వాటిని చూస్తున్నావా? పవిత్రమైన వాటిని చూస్తున్నావా? పవిత్రమైన వాటిని చూస్తూ బైబిల్ చదువుతున్నావా? అపవిత్రమైనటువంటి వాటికి నీ దృశ్యాన్ని కలిగిస్తున్నావా? అపవిత్రమైనటువంటి వాటికి వాట్సాప్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, వీటిని అన్నిటినీ, అసహ్యమైనటువంటి వాటివన్నిటినీ నీ చూపుతోనే చూస్తున్నావు. ఎవరి చూపుతో కాదు అది చూసేది కదా. నీ కన్ను దీపముగా ఉన్నప్పుడు ఆ దీపములో ఉన్నటువంటి ఆయిల్ అయిపోయిందంటే ఆ దీపం అంతా వెలగకుండా చీకటిమయమైపోతుంది. అది వెలగనీయకుండా నువ్వేం చేస్తున్నావంటే, చూసేటివి చూడకోకుండా, చదివేటి చదవకోకుండా నువ్వేం చేస్తున్నావంటే వ్యర్థమైన వాటిని చూస్తూ ఉన్నావు. ముఖ్యంగా యవనస్తులే వ్యర్థమైన వాటిని. యోబు అంటాడు, ఒక మాట అంటాడు. యోబు ఏమంటున్నాడంటే, నా కన్నులకు నేను ఒక నిబంధన చేసుకున్నాను. ఏమని చేసుకున్నాడంట? నేను కన్యకని ఎలాగ చూస్తును, నేను నిబంధన చేసుకున్నాను. ఏమని? ఎప్పటికీ కూడా ఒక స్త్రీ వైపు నేను చూడకుండా నా కన్నులకు నిబంధన చేసుకున్నాను. ఎప్పటికీ చూడకోకుండా క్రీస్తు రక్తము ద్వారా నన్ను హెచ్చరించునుగాక, క్రీస్తు రక్తము ద్వారా నాకు బోధించునుగాక, క్రీస్తు రక్తము నాకు అడ్డుగా వచ్చునుగాక, ఇది పాపము అని నా హృదయానికి హెచ్చరించునుగాక. యోబు అంటున్నాడు, నా కన్నులకు నేను నిబంధన చేసుకుంటుని అని అంటున్నాడు. నిజంగా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే అదే రీతిగా 5వ అధ్యాయము 27, 28 వచనాల్లో చూసుకుందాం. అదే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, వ్యభిచారము చేయవద్దని అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయం అందు ఏం చేశాడంట? పాపం చేశాడు, అంటే వ్యభిచారం చేశాడు. వ్యభిచారము అంటే శారీరకంగా మనము శయనించడం ద్వారా వ్యభిచారము కాదు. శారీరకంగా శయనించడం ద్వారా వ్యభిచారం. మనము వ్యామోహపు చూపు, అబ్బా ఎంత అందంగా ఉంది. ఈనాడు స్త్రీలు ఏం చేస్తున్నారంటే చాలా మట్టుకు అసహ్యకరమైనటువంటి వస్త్రధారణ వేసుకుంటున్నారు. ఆ వస్త్రధారణ పురుషునికి వ్యామోహపు చూపుకి బలి అయిపోతూ ఉన్నారు. దానికి కారణము మనమే, దానికి కారణము స్త్రీలమే. ఆ చూపు పడడానికి, ఆ వ్యామోహంలో పడడానికి, ఆ పాపము చేయడానికి కారణము నీవు నేనే. జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా అంటాడు, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే హృదయంలో ఏం చేశాడంట? వ్యభిచారం చేశాడు. అప్పుడే. ఒకసారి బాగా ఆలోచించండి. అందుకే మత్తయి రాసిన సువార్తలు అంటారు 27, 28 అంటాడు, అయ్యా మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే వ్యభిచారం చేశాడు అని అంటున్నాడు. నువ్వు కన్నుతో పాపం చేస్తున్నావా? ఈ దేహం అనే ఆలయంలో నీ కన్ను ఒక పాత్రగా ఉంది. ఆ పాత్రను దేనికి ఉపయోగించుకుంటున్నావు? వ్యభిచారానికా? చూడరాని దృశ్యము చూడడానికా? చూడరానివి చూసి అనేకులకు చాటి చెప్పడానికా? నువ్వేమిటికి ఉపయోగించుకుంటున్నావు? రెండవదిగా మనం ఆలోచన చేస్తే నోరు. రెండవదిగా నోరు అని అంటున్నాడు. నోరు. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. ఈ రెఫరెన్స్లు బాగా రాసుకోండి, మీరు ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందువు, నీ మాటలను బట్టి అపరాధివని కూడా తీర్చబడును. కొంతమంది ఉంటాము, మనకు మనమే అనుకుంటాం, ఒకరి మీద లేనిపోనివన్నీ చెప్తూ ఉంటాం. పితరులు అంటారు దాన్ని కదా. పితరులు కాదు, మళ్ళా పితరులు వేరే, పితరులు వేరే. తాకి తూకు తేడా ఉంది కదా. అవ్వ చేసిన పని ఇదే, ఆది కాండంలో అవ్వ చేసిన పని ఇదే కదా. తప్పు చేసిండేది, కాకు కొమ్ము దీర్ఘం ఇచ్చేసింది ఆమె కదా. అదే రీతిగా ఇక్కడ కూడా పితరులు అనేది కాదు, కానీ పితరులు
అంటే తల్లిదండ్రులు అని, పితరులు అంటే చాడీలు చెప్పడము అని. ఒకరి మీద ఒకరు లేనిపోనివన్నీ చాడీలు చెప్పుకోవడం, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, వ్యర్థమైనటువంటి సంభాషణ మన నోటిలో రానివ్వడము, బూతు మాటలు రానివ్వడము, సరస్వోక్త మాటలు రానివ్వడము, పోకిరి మాటలు రానివ్వడము, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు వేషధారణ మాటలు కలిగి ఉండడం. ఈ విధముగా నోరు అనేటువంటి పాత్రతో నువ్వేం చేస్తున్నావు తెలుసా? అపవిత్రమైన కార్యాలన్నీ చేస్తున్నావు. ఈ నోరు కల్మషముగా ఉంది, నీ నోరు చాలా అపవిత్రంగా ఉంది. నీ నోటిలో దేవుడు ఏమంటున్నాడంటే, మృదువైనటువంటి మాట క్రోధమును చల్లారుస్తుంది అని అంట. కోపముతో పుట్టించినటువంటి మాట ఏం చేస్తుంది? మనల్ని కోపాన్ని పుట్టిస్తుంది. అదే రీతిగా మన నోటిలో దేవుడు సాతాను ఏం చేస్తాడంటే అనేక విధాలుగా పాపం చేయించడానికి నిన్ను రెచ్చగొడతాడు. అయినప్పటికీ నీ నోరుని ఏం చేయాలా? అదుపులో ఉంచుకోవాలి. యోబు భక్తుడు అంటాడు కదా, యోబు భార్య ఒక మాట అంటది. ఏమంటది? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడవద్దు అని అంటాడు. యోబు భార్య ఏం మాట్లాడింది? అయ్యా, నువ్వు ఇంకా స్తుతిస్తూనే ఉంటావా? నువ్వు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటావా? నువ్వు ఇంకా మోకరిస్తూనే ఉంటావా? నువ్వు ఇంకా దేవుణ్ణి ఆరాధన చేస్తూనే ఉంటావా? ఆ దేవుణ్ణి దూషించి మరణము కానంటుంది. ఆ దేవుణ్ణి దూషించి మరణము కానంటుంది. దేవుణ్ణి దూషించాలంట ఎవరు? యోబు భక్తుడు. ఆ దేవుడే లేకపోతే నేను లేను అని అంటున్నాడు యోబు. యోబు భార్య ఏమంటుంది? ఆ దేవుణ్ణి దూషించి నీవు మరణము కా, ఆ దేవుణ్ణి దూషించి నువ్వు మరణము కానంటుంది. అప్పుడు అంటున్నాడు యోబు, మూర్ఖురాలు మాటలాడినట్లుగా నీవు మాటలాడుచున్నావు అని అంటున్నాడు. అక్కడ కూడా నోటి ద్వారా పాపం చేయలేదంట. నోటి ద్వారా పాపం చేయలేదు. మన పిల్లల్ని మనం ఏమని పిలుస్తాం తెలుసా? ఏయ్ గాడిదా అంటాము, అవునా కదా? ఏయ్ దయ్యం అని అంటామా లేదా? అంటారు కదా అమ్మ ప్రబుద్ధులు, అంటున్నారా లేదా? అంటాము. ఏయ్ గాడిదా ఇట్రా. వాడు 4 కాళ్ళ గాడిదలు కాదు, 2 కాళ్ళ మనిషి, 2 కాళ్ళ మనిషి. మనం ఏం సంబోధిస్తున్నాము? గాడిద అని సంబోధిస్తున్నాం కదా. బిలాము దగ్గర దేవుడు గాడిదకు వాక్కునిచ్చాడు. ఆ వాక్కు ద్వారానే బిలాము కన్నులు తెరవబడ్డాయి కదా. బిలాము కన్నులు తెరవబడ్డాయి. మనం సంబోధిస్తున్నది ఏ గాడిద. ఇంకా కొందరైతే ఇంకా లాలు లీలు అన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. చాలా వింటూ ఉంటాము. బయట పోతూ ఉండేటప్పుడు వాళ్ళు మాట్లాడే సంభాషణ అసహ్యకరంగా ఉంటుంది. నీ నోటిని భద్రంగా ఉంచుకుంటున్నావా? నీ నోటిని భద్రంగా కాపాడుకుంటున్నావా? క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత నీ పాపాలన్నీ నోటి ద్వారా ఒప్పుకున్న తర్వాత మరలా నోటితో నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. ఆ పాపం చేస్తుండేటప్పుడు దాన్ని ఏమంటారు? కుక్క తన వాంతికి చేసుకొని తనే తిన్నట్టుగా ఉంటుంది అని అంటాం కదా. కుక్క తన వాంతికి వేసుకొని, పంది తన బురదలో పొర్లినట్లుగా నీవు నేను ఏం చేస్తున్నామంట? పొర్లుతూనే ఉన్నాము. ఏ రీతిగా పొర్లుతున్నాము? దాన్ని ఆ పందిని తీసుకొని వస్తాము. ఒక అమెరికన్ ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి పందులు చిన్నపిల్లలు చాలా ముద్దుగా ఉన్నాయంట. చిన్నవి పిల్లలు, అది పిల్లలు పెట్టిన తర్వాత ముద్దుగా ఉన్నాయంట. నేను కూడా నేపాల్ ప్రాంతంలో 10 రోజులు అక్కడ సువార్తను ప్రకటించడానికి, తర్వాత ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడానికి 10 రోజులు పోయాం నేపాల్కి. ఆ నేపాల్కి పోయినప్పుడు ప్రతి ఇంటిలో పందులు ఉన్నాయి. మన ఇండ్ల దగ్గర ఏనుములు, ఆవులు, ఎద్దులు ఉండేది చూశాను. కానీ అక్కడ ప్రతి ఇంటిలో చెయ్యినేసి పందులు పెట్టారు. ఆ పందులు కూడా ఏ రీతిగా ఉన్నాయంటే అవి తెల్లగా ఉన్నాయి. కానీ వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే తింటారు. కానీ అవి చెడువి తినవు, కానీ కాయగూరలు మాత్రమే అవి తింటాయి. ఆకుకూరలు, కాయగూరలు మాత్రమే తింటాయి. ఒకరోజు ఫస్ట్ సారి ఏం చేశారంటే, వాళ్ళు మేము తింటామని తెలిసి చేశారో తెలియక చేశారో కానీ ఆ మాంసాన్ని వండి పెట్టినప్పుడు, అయ్యా మేము వాటిని ముట్టుకోము, వాటిని తాకము, మేము బైబిల్ ప్రకారంగా చూస్తే అది నెమరు వేయదు కనుక దానిని తినడానికి మాకు హక్కు లేదు అని అన్నప్పుడు, అమ్మ ఇవి తింటేనే మేము ఈ ప్రాంతానికి తట్టుకోగలుగుతాము అని అంటున్నారు వాళ్ళు. బాగా గమనించండి. అక్కడ నేపాల్ ప్రాంతంలో 3 గంటలకే తెల్లారుతుంది. 3 గంటలుగా మనకు తెల్లారుజామున 3 గంటలకే తెల్లారిపోతూ ఉంటుంది. అదే రీతిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక అమెరికన్ వ్యక్తి, ఒక మంచి బోధకుడు, ఒక మంచి సేవకుడు, ఆయన కూడా ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ పద్ధతి ప్రకారము
ఆయన ఒక చిన్న పంది పిల్ల చాలా అందంగా కనపడినప్పుడు తీసుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చిన తర్వాత వాటిని బాగా శుభ్రం చేసి స్నానం చేయించి బాగా చక్కగా స్ప్రే కొట్టేసి బాగా పౌడర్ పూసి ఎంతో దాని ముక్కుకు కూడా బంగారు కమ్మీని కూడా పెట్టేసి చాలా అందంగా తయారు చేసి అది ఒక బెడ్ ఉందన్నమాట. అంటే దాని మీద పండుకుంటే జంప్ అవుతుంది ఇట్లా. ఆ బెడ్ మీద దాన్ని పడుకోబెట్టి బాగా వేసి అతనేం చేశాడంట, దీని పని అయిపోయింది, శుభ్రం అయిపోయింది, ఇప్పుడు నేను శుభ్రం కావాలి అని చెప్పేసి ఆయన బాత్రూమ్కి వెళ్ళి ఆయన స్నానం చేస్తున్నాడంట. స్నానం చేస్తుంటే ఇది చూసినంతసేపు చూసి వాళ్ళ అపార్ట్మెంట్కి వెనకల బురద గుంట ఉంటే అది పోయి నేరుగా ఏం చేసిందంట తెలుసా, బురద గుంటలో పడి పొరలాడుతుందంట. అప్పుడు ఈ అపార్ట్మెంట్ మొత్తం ఎతుకుతున్నాడంట ఇతను. ఏమని, నా పంది పిల్ల కనపడలేదు, నా పంది పిల్ల కనపడలేదు, కుక్క పిల్లని పెంచుకున్నట్టు పెంచుకుంటున్నాడు ఆయన. నా పంది పిల్ల కనపడలేదు, నా పంది పిల్ల కనపడలేదు అని అంటే, అయ్యా నీ పంది పిల్ల ఆడ వెనకలుంది చూడు, బాగా ఏం చేస్తుంది, స్విమ్మింగ్లో స్నానం చేసినట్లు స్నానం చేస్తుంది అది అని అన్నారు. అంటే నేను నిజంగా స్విమ్మింగ్లో చేస్తుందేమో అని స్విమ్మింగ్ దగ్గరికి పోయాడంట. అక్కడ లేదది, ఎక్కడుంది, బురద గుంటల్లో ఉంది. ఆ బురదలో ఉంటున్న దాన్ని చూసి, నీ స్వభావమే ఇంత కదా, ఏమంట, నీ స్వభావమే ఇంత, నిన్ను ఎంత శుభ్రం చేసినప్పటికీ, ఎంత మంచి ఆహార పదార్థం పెట్టినప్పటికీ, ఎంత మంచిగా నిన్ను ప్రేమించినప్పటికీ నీ నైజం ఏది, బురదలో పడేటువంటి నైజమే. అదే రీతిగా మానవులమైనటువంటి మనము ఈ నోటితో దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాము, మరలా ఏం చేస్తున్నాం, అదే నోటితో పాపం చేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, పాపము చేసిన తర్వాత దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమంటున్నాడు. కానీ దాన్ని విడిచిపెట్టకుండా మరలా అదే 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 తయారు చేసుకుంటూ పాపపు మూటను మనం ఏం చేస్తున్నాం తెలుసా, భారంగా పెంచుకుంటున్నాం. అదే చెప్తూ ఉండేటువంటి మాట 12వ అధ్యాయము 36వ వచనంలో. అదే రీతిగా దావీదు రాసిన కీర్తన 19వ కీర్తన 14వ వచనంలో 2వ లైన్లో చూడండి, చెప్తున్నాడు, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి ఏ విధంగా ఉండాలంట, అంగీకారంగా. నా నోటి మాటలు, ఇప్పుడు దృష్టి మళ్ళీ కన్ను వచ్చింది కదా, ఏమంటున్నాడు, నీ దృష్టికి నా నోటి మాటలు అంగీకారముగా ఉండును గాక, అంటే నీ హృదయానికి నచ్చే విధముగా ఉండును కాక అని అంటూ ఉన్నాడు. నిజంగా ఆలోచించండి, ఈ విధంగా ఉన్నాయి. మరి ఆ పాత్రలు మనం మంచిగా ఉపయోగించుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నాలిక ఉంది, స్వరం ఉంది, చెవి ఉంది, చేతులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈ అవయవాలను దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, పవిత్రంగా కాపాడుకోమంటున్నాడు. ఈ అవయవాలను మనం ఏం చేస్తున్నాం తెలుసా, పెద్ద పెద్ద టానికులు లోపలికి వేసేసుకొని మనం మంచి పని కూడా చేస్తూ ఉన్నాం. అవయవాలు కూడా మన ఆధీనంలో వండుకోకుండా చేసుకుంటున్నాం మనం కదా. పెద్ద పెద్ద టానికులు వేసేసి, టానికులు ఉన్నాయి, ఆకలికి ఉన్నాయి, బీపీకి ఉన్నాయి, షుగర్కి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ టానికులు కాదు మరలా కదా, మీకు తెలిసే ఉండే టానికులే. ఆ విధంగా వేసుకొని మన దేహాన్ని మనమే, దేహం అనే ఆలయాన్ని మనం ఏం చేసుకుంటున్నాం, అపవిత్రపరుచుకుంటున్నాం. అటువంటి అపవిత్రమైన కార్యాలకు మీరు పోవద్దండి, అపవిత్రమైన కార్యాలు మీరు చెయ్యొద్దండి, అపవిత్రమైనటువంటి వాటివి హేయము అని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఈ దేహాన్ని పాడు చేసుకున్న బెల్షస్సర్ ఏమయ్యాడు, దేవుడు నీకు అవయవాలు ఇచ్చింది ఎందుకు తెలుసా, ఆయన స్వరూపాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు, ఆయన మహిమను నీకు ఎందుకు ఇచ్చాడు, ఆయన పోలికలు నీకు ఎందుకు ఇచ్చాడు, బాగా ఆలోచన చేయండి. నీ కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకొని భూలోకానికి ఒక పసిబాలుడిగా వచ్చి 3.5 సంవత్సరం సువార్తను ప్రకటించి ఆయన నీ కొరకు నా కొరకు, నీవు చేసిన పాపం నేను చేసిన పాపం ఆ కల్వరి కొండల్లో ఆయన సిలువలో బలియాగమైపోయి తన చివరి రక్తపు బొట్టు వరకు నీవు క్షమించబడాలని, నువ్వు కడగబడాలని, నువ్వు రక్షణ పొందాలని, నువ్వు మారు మనసు పొందాలని, దేవుని తట్టు తిరగాలి అని, పరలోక రాజ్యంలో కూడా నువ్వు చేర్చబడాలి అని ఆయన పోలికలో ఉన్నటువంటి మనలను ఆయన రక్తాన్ని చిందించాడండి. చిందించడమే కాకుండా ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి నీ కొరకు నా కొరకు మరలా వచ్చి కల్వరి కొండలో ఆయన ఒలివ కొండ మీద ప్రత్యక్షమైనటువంటి ఆయన మరలా ఏ రీతిగా ఆకాశానికి ఆరోహణమైనటువంటి ఆయన ఏ రీతిగా ఆరోహణమయ్యాడు
నిలబెట్టాడో అదే రీతిగా మరల వచ్చి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిన్ను నన్ను నిలబెట్టినప్పుడు ఈ యొక్క దేహం అనే అవయవాలతో నువ్వు ఏ విధముగా వాడుకున్నావో దానికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఇది బెల్షస్సర్ వాడినటువంటి పాత్రలు. అదే రీతిగా అక్కడ ఆ పాత్రలన్నీ ఉపయోగించుకున్న తర్వాత తాగి మత్తుడై జీవించినటువంటి బెల్షస్సర్కి ఆ గోడ మీద రాత వ్రాయబడింది. ఆ రాత వ్రాయబడిన తర్వాత రాతను చూసినటువంటి ఆయన వణుకుడు పుట్టింది, కాళ్ళు గజగజ వణికాయి, నడుముల్లో నుంచి కీళ్ళన్నీ కిందికి విభాగించబడ్డాయి, అంటే తొలగించబడ్డాయి. ఆ విధంగా చేసిన తర్వాత వెంటనే అంటున్నాడు, ఈ దేశంలో ఉన్న జ్ఞానులను, కల్దీయులను, గారడి విద్య గల వారిని పిలిపించండి అని అంటున్నాడు. పిలిపించాడు. అందరూ వచ్చారు. కల్దీయులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, గారడి విద్య గలవారు వచ్చారు, తత్వవేత్తలు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ ఆ రాతను చూశారు. బాగా విందుగా ఉన్నటువంటి శాల, బాగా నాట్యముతో ప్రదర్శింపబడుతున్న శాల, బాగా తాగి మత్తులై డ్యాన్స్ చేస్తున్నటువంటి శాల, బాగా తాగి చిందులేస్తూ బాగా సంగీత ధ్వనులతో ఉన్నటువంటి ఆ విందుశాల, ఆ వ్రాత వాయబడిన వెంటనే ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఒక్కసారిగా ఒక చప్పుడు లేదు, ఒక స్వరము లేదు, ఒక మూలుగు లేదు, ఒక నాట్యము లేదు, ఒక సంగీత ధ్వని లేదు. అంతా సైలెంట్ అయిపోయింది. ఆ సైలెంట్ అయినప్పుడు అక్కడ అందరూ ఆ రాత మీద, ఆ రాయి మీద ఒక మానవ హస్తపు వ్రేలు వచ్చి రాస్తూ ఉందంట. ఎవరా హస్తము? ఎవరిది ఆ వ్రేలు? ఏమి రాస్తున్నారు? ఏ భాష కలిగినటువంటి రాత అది? అందులో ఉన్న అర్థమేమి అని ఆ దేశంలో, ఆ రాజ్యంలో ఉన్నటువంటి కల్దీయులకు అందరికీ కూడా దండోర వేయించాడు. జ్ఞానులందరూ రాజ్యంలోకి రావాలి, జ్ఞానులందరూ, కల్దీయులందరూ, విద్యావంతులందరూ ఈ రాజ్యంలోకి రావాలని చాటింపు వేసినప్పుడు అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఆ భాషకు అర్థం చెప్పండి అని అన్నారు. ఆ లేఖనం రాసినటువంటి ఆ వ్రాత ఏ భాషలో రాశారు, దానికి అర్థం చెప్పండి అని అన్నాడు బెల్షస్సర్ రాజు. కానీ అక్కడ ఉన్నటువంటి జ్ఞానులంతా తబ్బిబ్బైపోయారు. ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు. ఎవ్వరూ కూడా దేవుని మర్మాన్ని తెలుసుకునేటువంటి మనుషులు కాదు వాళ్ళు. దేవుని మర్మాన్ని తెలియచెప్పేటువంటి పరిశుద్ధులు కాదు వాళ్ళు. అపవిత్రులుగా జీవిస్తున్నటువంటి వారు, ప్రజలకు మాయోప మాటలు చెప్పి మభ్యపరిచేటువంటి వాళ్ళు. కానీ రాజు దగ్గర అది సాగలేదు. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నెబుకద్నెజర్ కళ యొక్క భావాన్ని కూడా, కళ భావాన్ని చెప్పలేకపోయారు. కానీ ఇక్కడ రాసినటువంటి లేఖనాన్ని కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. వెంటనే అతడు కలవరం చెందగా, బాధ చెందగా, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాణి అక్కడ విందుశాలకు వచ్చిందంట. అంటే అంతవరకు విందులో ఆమె పాల్గొనలేదు. అంతవరకు ఆమె విందులో పాల్గొనలేదు. ఆమె ఎవరు అని ఆలోచన చేస్తే కనుక నెబుకద్నెజర్ భార్య అన్న అయి ఉండొచ్చు, లేదంటే బెల్షస్సర్ యొక్క తల్లి అన్న అయ్యి ఉండవచ్చు అని భావన రాస్తూ ఉన్నారు. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి ఏం చేసిందంటే, లోపలికి వచ్చిన తర్వాత రాజా చిరకాలము నువ్వు జీవించుదువుగాక అని అంటుంది. చిరకాలము జీవించుదువుగాక అని అన్నప్పుడు అప్పుడు బెల్షస్సర్ కలవరపడుతున్నప్పుడు, నువ్వు కలవరం ఎందుకు చెందుతావు, భయాందోళన ఎందుకు చెందుతావు, భయభీతి ఎందుకు చెందుతావు? నువ్వు భయపడవద్దు. ఇదిగో నీ రాజ్యంలో ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు, పరిశుద్ధ దేవతల ఆత్మను కలిగినటువంటి వాడు ఒకడున్నాడు. నీ తండ్రి స్థానములో కూడా ఇటువంటి కలలు కన్నప్పుడు మర్మాలను, సత్యాలను, లోతైన గూఢార్థాలను తెలియచేసినటువంటి వాడు నీ రాజ్యంలో ఒకడున్నాడు. వాడిని పిలిపించు, దాని అర్థాన్ని తెలియచేస్తాడు అంటున్నాడు. ఆ రాణి ఎందుకు విందుశాలలో పాల్గొనలేదు అని అంటే, నెబుకద్నెజర్ కాలంలో దానియేలు చెప్పినటువంటి మర్మాలను విన్నటువంటి ఆమె యెహోవా దేవుడే గొప్ప దేవుడని నమ్మినటువంటి ఆ రాణి, అందుకే ఆ విందుశాలలో పాల్గొనలేకుండా పోయింది. దానియేలు కూడా విందుశాలలో పాల్గొనలేదు. ఎందుకు అని అంటే, మర్మములు బయలుపరచువాన్ని ఆరాధన చేస్తున్నటువంటి దానియేలు. ఈ దానియేలు నిజంగా బాగా జ్ఞాపకం చేసుకోండి. వచ్చాడు, దానియేలు కూడా పిలిపించారు. దానియేలు పిలిపించినప్పుడు బెల్షస్సర్కి ఎంత అహంకారమో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే కనుక, బెల్షస్సర్ ఆల్రెడీ నడుములు, కీళ్ళు వదిలిపోయినాయి, వణుకుడు పుట్టింది, భయాందోళన కలిగింది, లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, మరణావస్థలో ఉన్నాడు. అయినప్పటికీ దానియేలు ఏమంటాడు తెలుసా?
యెరూషలేము నుంచి ఒక బానిసగా నా తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు తీసుకొని వచ్చినటువంటి బెల్తషాజరు నీవేనా అంటే ఇంత వర్ణించాలా ఒకసారి నీకు కావాల్సిన ఆన్సర్, వాని వెనకల చరిత్ర కాదు కావాల్సింది. అంటే ఏమంటున్నాడు తెలుసా? తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. దానియేలు ఏం చేస్తున్నాడు? నువ్వు ఒక బానిసవు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ బానిసతోనే ఈ రాజుకు పనికొచ్చింది. ఆ బానిసే కావలసి వచ్చింది. ఆ బానిసనే ఈ యొక్క వాక్యము తెలియచెప్పవలసి వచ్చింది. కానీ ఆ బానిసాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. అవును రాజా దానియేలు నేనే. పరిశుద్ధ దేవతల ఆత్మను కలిగిన వాడవు నీవేనా? అవును నేనే కలిగి ఉన్నాను. ఇదిగో దాన్ని చదువు అని అంటున్నాడు. అప్పుడు అంటాడు మెనే టెకెల్ ఉఫారసిస్. ఏమంటున్నాడు? మెనే టెకెల్ ఉఫారసిస్ అంటున్నాడు. అయ్యా నీ రాజ్యము తొలగించబడింది. త్రాసులో నిన్ను తూచగా ఏం కనపడ్డాయంట? నువ్వు తక్కువగా కనపడితివి. నిన్ను నన్ను కూడా దేవుడు తూస్తాడు. ఏ విధంగా తెలుసా? ఈ త్రాసులో రేపు ఆదివారం మీకు తీసుకొని వచ్చి క్లియర్గా చూపిస్తాను. అది ఆ త్రాసును తీసుకొని వచ్చినప్పుడు ఆ త్రాసుకు 2 పాత్రలు ఉంటాయి. అవునా? 2 పాత్రలు ఉంటాయి. ఒక పాత్రలో ఎంత పదార్థం అయితే వేస్తావో అంత తూనిక రాళ్ళు ఇక్కడ ఉండాలి కదా. ఇప్పుడు బెల్షస్సరును ఏ విధముగా తూకం వేశాడు? పదార్థం పెట్టాడా? రాళ్ళు పెట్టాడా? ఏమి పెట్టాడు అనే విషయాన్ని నెక్స్ట్ వీక్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా.